రాత్రి ఫోటో పెట్టి తెలుగే చెప్పమని తెలుగే చెప్పానా? తెలుగు వస్తుందిలేనా మాకు? చెప్పానా చెప్పానా ఎటైందని అది ఎవరు రాత్రి పెట్టింది ఫోటోనా? అవునవునవును, ఆయన శ్రీశైలం ఆయనే కదనా? అదే శ్రీశైలం ఆయన్ని ఎట్లా ఏ విధంగా జరిగింది, ఏంటి మీద పోతుంటే జరిగింది అని అడుగుతున్నామనా? అంటే ఏం లేదు, ఈయన జ్యోతిర్లింగాలు యాత్ర సైకిల్ యాత్ర పెట్టుకున్నారు. ఈయన మహారాష్ట్ర దగ్గర పూనా దగ్గర వెళ్తుంటే ఎవరు బండి తాగిన వాళ్ళు బండి గుద్దేశారు ఆయన్ని. అది అన్కాన్షియస్ లో ఉన్నాడు ఆయన. చెప్పలేమన్నారు. నిన్నేమో ఈవినింగ్ పర్లేదు అన్నారు, మళ్ళీ నైట్ 12 తర్వాత చెప్పలేమంటున్నారు. ఆ పూనా దగ్గరలో అహ్మద్ నగర్ దగ్గరలోనే 81 కిలోమీటర్లు ఆ హాస్పిటల్లో ఉన్నారు. అది గవర్నమెంట్ హాస్పిటల్. మన వాళ్ళు మేము పోస్ట్ పెట్టాము. పోస్ట్ పెడితే ఫేస్బుక్ లో మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఒక 10-20 వేలు వేసారు వాళ్ళకి. ఎవరన్నా వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరన్నా తెలిస్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దామని ఆగాం అనమాట. అతనికి పెళ్లి అవ్వాల, కుర్రోడే 35 ఏళ్ళు. మా పెళ్లి అవ్వలేదు. ఆయన చిన్నప్పటి నుంచి సోమాలు వేసుకుంటారు, అట్లాగే ఉండిపోతారు స్వామిలాగా. అక్కడ సైకిల్ ఆశ్రమంలో ఉండేవాళ్ళంట. అడ్రస్ ఉంటే ఆధార్ కార్డు చూసాం కానీ అక్కడ ఇంకా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ. సరేనా? అది మీకు తెలుసా? ఆయన ఇక్కడే మౌనస్వామి ఆశ్రమం కాడ ఉంటాడంట. ఇప్పుడు ఎంక్వైరీకి పోతున్నాం వాడికి అడగడానికి. ఒక్కసారి కనుక్కుని మౌనస్వామి వాళ్ళ తమ్ముడు గారు ఎవరో ఉన్నారంట కదా అక్కడ. అవును ఉన్నారు. ఆయన్ని కనుక్కుని కొంచెం అవతల వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఎవరో ఉంటారు, వాళ్ళ నెంబర్ తీసుకుని మాకు బెటరా? ఓకేనా మంచిది. ఎందుకంటే నైట్ మేము ఉండేది హైదరాబాద్, మేము బయలుదేరి వెళ్దామని చూస్తున్నాం అక్కడికి. ఆయన చెప్పలేమంటున్నారు. అక్కడ ఏంటో పరిస్థితి చూసి మరి మేము బయలుదేరదామని చూస్తాం. ఇప్పుడు వాళ్ళ తాలూకా ఎవరిని తెలిస్తే మనం చెప్పడానికి బాగుంటది కదా. ఇటు కాకుండా అనాథగా ఉండకూడదు కదా ఆయన అని. వాళ్ళ సిస్టర్ నంబర్ తీసుకొని పెడతాంలేనా? సిస్టర్ బ్రదర్ ఉన్నారంట, వాళ్ళ నెంబర్లు తీసుకుని పెట్టండి నాకు. థ్యాంక్ యూ. మీ పేరు ఏం పేరేనా? నా పేరు